ఎలా ఉంది ఫ్రెండ్స్? ఒకసారి అందాదమ్మా. ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, శాకాహార జగత్కి. మరి పత్రి సార్ అంటూ ఉంటారు, అసలైన ఆనందం సేవలోనే ఉంది. మరి ఆ ఆనందం సేవ చేస్తున్న వాళ్ళకి హలో. తెలుస్తుందని. మరి సార్, సేవకు పరాకాష్ట దామోదరండి సార్. బ్రహ్మర్షి పత్రిజీ శేష సేవకు, ఆత్మీయతకు, అద్భుతమైన ధ్యాన ప్రచారానికి నిలవేదంటే ఉభయ గోదావరి జిల్లాలు. వాటిలో ఈరోజు కాకినాడ జిల్లా మాస్టర్స్ కలుసుకోబోతున్నాం. కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ అడబాల శ్రీనివాసరావు గారు, ఆయన ప్రతినిధిగా మన కానవరం శ్రీనివాస్ గారు రిప్రజెంట్ చేయాలి. కానవరం శ్రీని గారు. మరి ముందుగా జగద్గురు బెమ్మర్స్ పితామహపత్రి గారికి శతకోటి వందనాలు సమర్పించుకుంటూ, మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చాం. మరి ముందుగా కాకినాడ జిల్లా మా అడబాల శ్రీనివాస్ గారు, ఆయన రాలేదండి. ఆయన తరపున మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా మరి ఈరోజు ముందుగా కాకినాడ జిల్లాలో జరుగుతున్న మరి పత్రి గారు ఏదైతే మనకి అందించారో ఆశయాన్ని, మరి ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ కావాలని ఆయన సంకల్పాన్ని మన అందరం కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. మరి ముందుగా కాకినాడ జిల్లా నుంచి ఎంతోమంది మాస్టర్స్ వచ్చారండి. వాళ్ళ ద్వారాగా అక్కడ జరుగుతున్న విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా మరి సీతాకుమారి గారు మాట్లాడాలని. ఓం శ్రీ గురుభ్యో నమః అండి. మన పితామహ అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురుదేవులు మనకు అందించిన ధ్యానమో, జ్ఞానమో, స్వాధ్యాయమో మరి ప్రపంచమంతా అందాలి. మరి ఈ పండగ చూస్తున్నాము, నిన్నటి నుంచి ఇంత ప్రభంజనము. శ్వాస మీద ధ్యాస అనే 2 పంతాలు పట్టుకుని ప్రపంచాన్ని ఉర్రూతులిగించారు మన పితామహ అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురుదేవులకి ఒక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుందామండి. మాది ఈస్ట్ గోదావరి జిల్లా, కాకినాడ జిల్లా నుంచి మేమందరము వచ్చామండి. మరి కాకినాడ జిల్లాలో విస్తృతంగా అన్ని జిల్లాలు కలిసి ఇంటింటా ధ్యానము చాలా విశేషంగా జరుగుతున్నాయండి. మేమందరం కలిసి ఈ యొక్క ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్తున్నాము. పత్రి సార్ ఏదైతే ఆశయమో ప్రపంచమంతా కూడా ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్తు జరగాలని కలలు కన్నా ఆ సామ్రాజ్యాన్ని మనందరికీ కూడా ఒక బాధ్యత. గురువు యొక్క ఆ సందేశాన్ని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి ఒక్కరిలో ఉన్న అనంతమైన ప్రజ్ఞని మేల్కొల్పడానికి మనం ఏమీ ఇవ్వక్కర్లేదండి. అందరికీ అనంతమైన ప్రజ్ఞ ఉంది, కానీ మాయలో పడిపోయి ప్రాపంచికంగా ఎదుక్కుంటున్నాం మనమందరము. కానీ మన గురువు వచ్చి, ఎంతోమంది గురువులు భూమి మీదకి వచ్చారండి. ఎంతమంది గురువులు వచ్చినా దేవుడు ఎక్కడున్నాడంటే అక్కడున్నాడు, ఇక్కడున్నాడని చెప్పారు. కానీ మన గురువు గారు నీలోనే ఉన్నాడు దేవుడు, నువ్వే దేవుడు అయ్యి ఉన్నావని మనకి గుర్తు చేశారు. మనము తెలుసుకుని గురుదేవులు ఉన్నప్పుడు మనం అందరము ఉన్నాము కాబట్టి ఆ యొక్క అనంతమైన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందివ్వాలని కంకణం కట్టుకుని సమయాన్ని, అలాగే త్యాగము, పత్రిక సారి ఎంతైతే త్యాగం చేశారో మేమందరం కలిసి, ప్రపంచమందరం కలిసి తెలియని వాళ్ళందరికీ కూడా ఈ యొక్క బ్రహ్మజ్ఞానాన్ని, ఈ యొక్క ఆనందాన్ని ప్రతి ఒక్కరికి అందివ్వాలని మా కాకినాడ జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలో అందరము కలిసి ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్తున్నామండి. అందరిలో ఉన్న అనంతమైన దివ్యశక్తిని మేలుకొల్పుతున్నామండి. అందరూ ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఈ భూమి మీదకి మనం ఆనందాన్ని పొందడానికి వచ్చాము, కానీ అంత దుఃఖము, అశాంతితోటి ఉంది. మరి ఎప్పుడైతే మనము ఈ యొక్క జ్ఞానాన్ని అందరికీ అందిస్తామో అందరూ కూడా ఆనందంగా జీవించాలని మన గురువు గారి యొక్క ఆశయము. మరి ఈ ప్రాజెక్టులో పాల్గొంటున్న మరి అందరూ కూడా 2 నిమిషాలు మాట్లాడతారండి. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మరి శివగారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. ట్రస్ట్ నంబర్కి అందరికీ కూడా ధన్యవాదాలు. పిఎంసిని ప్రపంచానికి అందిస్తున్న ధ్యానమిత్రులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. స్వర్ణమాల అమ్మకు కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. నా పేరు వీరలక్ష్మి అండి. మేము కాకినాడ జిల్లా నుంచి వచ్చాము. మరి ముందుగా పితామహ మన పత్రిజీ గారికి, పత్రి అమ్మకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాకినాడ జిల్లా చుట్టుపక్కల ఎన్నో గ్రామాలు ధ్యాన ప్రచారం జరుగుతుందండి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన మెడిటేషన్ డే నాడు మరి అహింస ధ్యాన జ్ఞాన యజ్ఞం కాకినాడలో ఎంతో అద్భుతంగా జరిగింది 1000 మందితో. మరి అలాగే 4 గంటల ధ్యానం జరిగింది.
ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది కొత్త వాళ్ళు రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్లు అందరూ కూడా మరి ఎంతో నిస్వార్థ సేవ చేస్తున్నారు. ధన్మన్ అనే సేవలో ఎప్పుడూ నిరంతరం ఉంటారన్నమాట. అలాగే కాకినాడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్నో గ్రామాల్లో ద్రాక్షారామ శైవ క్షేత్రం ఉన్నటువంటి ఆలయం అండి. దానికి 27 నక్షత్ర పాదాలు ఉన్నాయి. దానికి 108 శివాలయాలు ఉన్నాయండి. అందులో మేమంతా కూడా ట్రస్టీ మెంబర్స్గా ఉన్నాము. ప్రతి సోమవారం కూడా ప్రతి శివాలయంలో 200 మందితో అఖండ ధ్యానం జరుగుతుంది. ప్రతి ఇంటింటికి ధ్యాన ప్రచారం అందుతుంది. ఇది ఇప్పుడుకి 40 వారాలు పూర్తి అవడం జరిగిందనమాట అండి. ఇలా అన్ని సేవల్లోని కూడా మేము చేయడం జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడం గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అలాగే మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన కర్తాల్ సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. మా కాకినాడ తరపున అధ్యక్షులుగా ఉన్న అడబాల శ్రీనివాస గారు, స్వర్ణమాల గారు ఎంతో కృషి చేస్తున్నారండి. వాళ్ళు కాకినాడ చుట్టుపక్కలంతా కూడా ప్రతి ఇంటింటికి కూడా పంపిస్తున్నారు మమ్మల్ని ధ్యాన ప్రచారం చేయడానికి. పాంప్లెట్లు ఇచ్చి ప్రతి దేవాలయం కూడా ధ్యానాలయం కావాలని ప్రతి గుడిలో పెట్టడం, అలాగే స్కూళ్ళకి వెళ్ళి ధ్యానం గురించి చెప్పడం. అంటే ప్రతి విద్యార్థి ధ్యానం అయితే యూత్ అంతా కూడా ధ్యానమయంగా తయారయ్యారంటే వాళ్ళకి మనం ఎవరికి కూడా ఏం చెప్పక్కర్లేదు. వాళ్ళు తయారైతే అందరూ కూడా ధ్యానులుగా తయారైనట్టే. ప్రతి మహిళ కూడా ధ్యానులుగా తయారవ్వాలనేసి ఎంతో కృషి చేస్తున్నామని మేము. అలాగే మన ధ్యాన యజ్ఞం కూడా జరిగింది కాకినాడలో. చాలా మందికి ఈ ప్రచారం జరిగింది. పాంప్లెట్లు ఇవ్వటం ఎన్నో చేస్తున్నాము. 22 సంవత్సరాలుగా చేస్తున్నామని. ప్రతిసారి వచ్చారంటే ఎంతో వైభవంగా చేసేవాళ్ళం అన్నీ కూడా. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. ఆత్మజ్ఞానులందరికీ నా వందనాలు. నా పేరు మంగాదేవి. మేము కాకినాడ జిల్లా నుంచి వచ్చాము. మేమంతా కూడా గత 22 సంవత్సరాలుగా క్లాసులు చెప్పడమే కాదు, అందరినీ మోటివేట్ చేసి పిల్లల స్కూల్కి వెళ్ళడం, కాలేజీలకు వెళ్ళడం, ఇట్లాంటివే కాకుండా అడబాల స్వర్ణ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మేము ధ్యాన గ్రామీణం ప్రతీ నెల ఎవ్రీ మంత్ ధ్యాన యజ్ఞాలు ఇవన్నీ చేస్తూ ఉన్నామండి. ప్రతిరోజు కూడా ఇంకా ఖాళీగా ఉండకుండా మేము ధ్యాన కార్యక్రమాల్లోనే ఉంటాము. థ్యాంక్ యూ అమ్మ. ప్రతీ నెల మేము ఆడబాల భీమవరం రాజలక్ష్మి మేడం గారితో క్లాసులు పెడుతూ ఉంటాము. ఆ క్లాస్కి దాదాపు ఒక 200 మెంబర్స్ దాకా వస్తూ ఉంటారు ప్రతీ నెల. ఇంకా ఎక్కువే వస్తారు కానీ తక్కువ రారు. వాళ్ళందరికీ మేము అన్నీ చూస్తూ ఉంటాము. ఇంటింటికి వెళ్ళడం, ప్రతి పల్లెటూరు వదలకుండా కాకినాడ చుట్టుపక్కలంతా కూడా ధ్యాన గ్రామీణం చేస్తున్నాము. ప్రతి కార్యక్రమానికి కూడా పాల్గొంటాం మేము. ఏ కార్యక్రమం జరిగినా సరే మా సేవలు అందిస్తూ ఉంటాము. ఇదంతా కూడా మాకు పత్రి సారు పెట్టిన భిక్ష ఇది అంతాను. ఆయనకి శతకోటి వందనాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి స్వర్ణమాలమ్మ దివ్యాశీస్సులతో మరి మాది చిత్రాడండి, కాకినాడ జిల్లా. మరి కాకినాడ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులుగా మన అడబాల శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఎన్నో క్లాసులు, ఆత్మజ్ఞానం క్లాసులు అండి, 1 డే క్లాసులు, వర్క్షాపులు కూడా ఎన్ని సంవత్సరాలు 22 సంవత్సరాల నుంచి క్లాసులు అవి నిర్వహిస్తున్నారండి. అలాగే మన 2007 నుంచి మన జగదీశ్వరి మేడం ఆధ్వర్యంలో ఎన్నో ధ్యాన తరంగం బుక్స్ కూడా 1000 మందికి పంచడం జరిగిందండి. అలాగే ధ్యాన గ్రామీణం కూడా 2007లో ఇంటింటికి వెళ్ళి ధ్యాన గ్రామీణం అని మేడం ద్వారా ప్రతి ఒక్క ఇంటింటికి ధ్యాన ప్రసారం చేశారండి. అలాగే ధ్యాన శాకాహార ర్యాలీలు, ఆత్మజ్ఞానం క్లాసులు కూడా ఎన్నో అద్భుతంగా నిర్వహించారు. అలాగే మన పిఎస్ఎస్ఎంలో మరి ఎంతోమంది ఉన్నారు కాబట్టి ప్రతి చుట్టుపక్కల గ్రామాలు కూడా మేము ఇంటింటికి వెళ్ళి ధ్యాన గ్రామీణం చెప్తున్నాము. తర్వాత దేవాలయాలే జ్ఞానాలయాలన్నీ ఆ గుళ్ళు కూడా వెళ్ళి ప్రతి ఇంటికి వారం కూడా గుడిలో క్లాసులు జరుగుతున్నాయండి మన క్లాసుల ద్వారా. తర్వాత ఇంటింటా ధ్యాన ప్రసారం అంటే ఒక రోజుకు ఒక ఊరు వెళ్ళండి, ఆ ఊళ్ళో క్లాసులు చెప్తున్నాం. తర్వాత స్కూల్కి కాలేజీలకు కూడా వెళ్ళి మేము ధ్యాన క్లాసులు చెప్తున్నామండి. మరి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో అద్భుతంగా పిరమిడ్లు, మన పత్రి సార్ వచ్చి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో పిరమిడ్లు ఉంటే మన అడబాల శ్రీనివాస్ గారి ద్వారా పిరమిడ్లు కూడా అక్కడ సార్తో అవన్నీ కూడా మనకి
పిరమిడ్లు కన్స్ట్రక్షన్ చేశారండి. సారే వచ్చి ఓపెన్ చేసేవారు. పత్రి సారు కాకినాడ ఎప్పుడు వచ్చినా మన విశ్వకాంతి పిరమిడ్కు వచ్చి అక్కడ మేడం ఎన్నో క్లాసులు నిర్వహించేవారండి. మరి ఎంతో అద్భుతంగా ఇక్కడ ట్రస్టీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకోవాలి. మరి రాబోయే మనకి వశిష్ఠ గౌతమి అనే మెగా పిరమిడ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి. మరి మనం తూర్పుగోదావరి జిల్లాలో ఉందండి మెగా పిరమిడ్ వశిష్ఠ గౌతమి. అక్కడ మనకి 7 రోజుల ఉత్సవాలు జరుగుతాయండి, ఉగాది సంబరాలు. మరి మన అందరం కూడా వసుదే కుటుంబం కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ధ్యాన ఉగాది సంబరాలకు అందరూ రావాలని మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. టెస్టీ నెంబర్లు కూడా ధన్యవాదాలండి, కడతాల వల్ల ఉన్న మాకు అవకాశం ఇచ్చిన వారికి థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా మాస్టర్స్ అందరికీ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం.